వేణుగానం చెప్పాను కదా. వేణుగానంబు వినిపించలే చెల్లి కృష్ణయ్య కనిపించాడే. వేణుగానంబు వినిపించలే చెల్లి కృష్ణయ్య కనిపించాడే. వేణుగానంబు వినిపించలే. మనగాడంటే పుట్టి కథలేనంటే వాడు కనబడితే వారిని వేణుగానంబు వినిపించలే చెల్లి కృష్ణయ్య కనిపించాడే. వేణుగానంబు వినిపించలే. ఎంతదయో చింతలు భై శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర. ఏమండి దంతాలకు సలుపు పుట్టే తస్సదియ. దంతాలకు సలుపు పుట్టే ఏమండి వ్యాపారం అంతా ఏం చేశారు? సంగీతాలు పడ్డారు. ఎవడో ఆ. మేము ఒకటి పెట్టుకున్నాం బందరం మచిలీపట్నంలో ఏమిటో అసోసియేషన్. ఏంటండి అది? ఏంటది? అసోసియేషన్ అసోసియేషనా? పోలీస్ స్టేషన్ కాదా? అదే ఇది నాకు అర్థం కావట్లేదండి. అసోసియేషన్ ఆహా, ఆ, సరే, రైల్వే ఏదో ఒక స్టేషనా? స్టేషన్ లే చెప్పు. వ్యాయామ సంఘం అండి. అబ్బా. అందులో అనేకం చేసుకుంటాం. ఏంటో అందులో నాటకాలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డ్యాన్స్. రణగనంటూనే చిన్నదో, చిన్నది సిగ్గు సిగ్గంటూనే ఏంటది? ఊపు అదా ఊపు. శెట్టి గారు భలే హుషారులో ఉన్నారు. బాబా. ఈ ప్రొద్దు రూపాయలమైన కురిదురు కావాలు. వర్షమా ఆ, తుంపర్ తుఫాన్. అబ్బో ఆ, మీకు డబ్బులే కావాలి. అంతే. కావాలి? మీకు డబ్బులే కావాలి. అవునండి, మాకు డబ్బులే కావాలి. చిత్రం ఆ. నీకు పై జోబులే కావాలా, పాయింట్ జోబులే కావాలా? పై జేబులైతే ఎంత, ప్యాంటు జేబులైతే ఎంత? పై జోబులే అయితే నా చేతికి వచ్చినన్ని, ఆహా, పాయింట్ జోబులే అయితే నీ గుప్పుడు పెట్టినన్ను. అట్టయితే నాకు ప్యాంటు జేబులే కావాలి. పెట్టుకో. అక్క ఏమ్మా? ఏంటో మెత్తగా తగిలింది. ఆ? తగిలిందా? ఏంటండి తగిలిందా? ఏం జరిగింది? మరి లేకపోతే ఏంటండి, పెట్టమనంగానే ఎక్కడ పడితే అక్కడ చేయి తోసాడువే. లోపల ఏముందో చూసుకోవా? అదేదో చిన్నపిల్లలేండి, అమాయకంగా ఏదో పెట్టేసింది. మొన్న పండక్కి సూట్ కుట్టించా. అబ్బా. ఆహా. ఇట్టించి 3 జోబులు బాగా కుట్టాడు. ఆ. దీనికి మాత్రం బిజ్జు వదిలేశాడు. ఛీ. ఏమండి ఏంటండి అలాంటివి ఎందుకు వేసుకొస్తారండి ఇక్కడికి? వేసేస్తున్నా. తొందరగా వేయండి. ఏరుకోండి. వేయండి. వేసేస్తున్నా. ఏంటి? వాడు వచ్చానంటే వరదొస్తుంది, వయసు వచ్చానా
వయసొచ్చనంటే బలపోస్తుంది డమ్ డమ్ డిగా డిగా ఎదలు ఎదోసగా వాణి వచ్చావుగా చూసేయగా దిగా కసూయి కనకాంబరం కళ్ళు మందుయి చిన్నాంబరం కసు మందుయి కనకాంబరం కళ్ళు మందుయి చిన్నాంబరం ఏది? 1000 అబ్బా బిలియన్ ఆ, 100 నీ బొంద. అది కాదండి ఆ 100 నుంచి వచ్చింది ఇంతేనా ఇంకా ఏమన్నా ఈ ఉన్నాయా? 100 ఏరుకోండి ఏంటి ఏమండి? ఏరుకుండేది? డబ్బులు చేతికి ఇవ్వమన్నాను కదా మీరేగా ఇమ్మంది ఎప్పుడిచ్చా చేతికి మన్నాం కింద ఏమల్లా. ఏకంగా చేతిలో పెట్టమని చెప్పాను ఏకంగా చేతిలో పెట్టమని చెప్పా ఇప్పుడైతే చేతికి ఇవ్వమని చెప్పాను ఇప్పుడైతే ఇయ్యాలి తీయాలి. తీయండి. నేను తీరండి ఏమండి మనకి యాత్రమే కానీ చేత్తం ఉండదు ఏం తీరా ఏమండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఏమంటే ఇయ్యాలి, తీయమంటే తీయాలి. తీయండి. ఏంటండి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వెయ్యమంటే వెయ్యాలి ఆ, మీరు తీయమంటే తీయాలి ఓ పని చేయండి ఆ. మీరు మా ఇంటికి రండి నేను వేసే ఉంచుతా ఇదిగో ఏంటది? తీయపోతే అమ్మన కేకేస్తా. ఆ? అమ్మా మీ అమ్మ దాగా మీ అమ్మ ఎందుకో ఆ, మరి తీసివ్వండి, ఆ? తీసివ్వండి. వేసేదాకా అయ్యో అయ్యో అన్నారు ఆ, ఏ నుంచి సార్ తీయాలి ఆల్ రైట్ ఆ. మీరు బాధపడితే నేను తీసేస్తా కానివ్వండి తొందరగా తీయండి. పిన్ని పిన్ని పినీస్ లేవు మా ఇంట్లో అన్నీ. ఆ? ఇద్దరు ఆడాలన్నారు ఒక్కదాని కూడా ఫినిష్ లేదు లేవండి, ఎందుకని లేవు మా ఇంట్లో అన్ని జిప్పులే. ఆహా ఆహా కానివ్వండి. కానివ్వండి తొందరగా తీయండి లేకపోతే మా అమ్మాయి ఊరుకోదు ఆగండి కానివ్వండి అయ్యో పాపం ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన ఏ? డబ్బులు? అక్క చేతిలో పెట్టండి. ఏయ్, ఏంటి డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇస్తే ఏంటి ఆ? ఏంటి డబ్బులు ఏయ్ చెయ్యి పైన వేసావు అనుకో డబ్బు డబ్బు అయితే డబ్బులు ఇస్తారు ఆ, చూస్తారు ఆ, పోతారు ఆ? అంతే డబ్బులు ఇస్తే ఏం చేయరా ఇక్కడ చూడ్డాలి చేయటాలు లేవు. చేయడాలు ఉండవు డబ్బులు ఇచ్చినా కూడా ఈ చూడ్డాలు మాత్రమే ఆ? మీరు నా కోసం మొత్తం కూర్చున్నారా అవును పాపం నీకోసమే ముస్తాబాయి కూర్చున్నాను మరి ఆ భవానీ శంకరం గారి ఏయ్ ఎక్కువ మాట్లాడామంటే దవడపలు రాలగొడతా చూశారండి చూశారా సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే సొమ్ము నాది సోకు భవానీ శంకరం గారిది దండగ నాకు పండగ ఆడికా టీవీ నాది రిమోట్ ఆడిది అనమాట ఏమండి ఏంటి ఏంటి ఎక్కువ బావగారు, మాట్లాడారు భవానీ గారంటే మక్కకు లవ్ అండి. ఏమండో ఏంటండి ఈ రోజుకి సరిపెట్టుకోండి రేపు మీ అమ్మని పంపించండి చెక్కెత్తా ఏంటి? ఏం చెక్కేస్తుంది ఇక్కడ ఏమిస్తారు? వెళ్ళిపోతావా ఏంటి ఆ? ఏమిస్తారు? చెక్కు మీ అమ్మని పంపించండి చెక్కిస్తా చెక్కిస్తారా? ఆ. ఆహా. బ్యాంక్ చెక్కిస్తా బ్యాంకు చెక్కిస్తారా? చెక్కి రాసకపోతే పీకెత్తా ఎవరిని పీకేస్తావయ్యా చెక్కు రాసకపోతే పీకెత్తా పీకిత్తా మాట మీద నిలబడే వంశం మాది అవునవును ఏమండి సరే చాలా బాగా నిలబడ్డావు కానీ మాట మీద సరే మొన్న నాతో ఒక మాట చెప్పారు గుర్తుందా ఏమిటో మీరు మాట మీద నిలబడే వాళ్ళు కదా మరి దీన్ని ఏమంటారు కోక అంటారు కొరనాటకోకేదమ్మా అమ్మా బావగారు ఆ. ఏవి ఆ? నా లంగాలేవి? ఏమండోయ్ ఆ, మీ కోక తీశానా ఎక్కడ తీసావు మీ చెల్లాయికి లంగా తీశానా తీస్తే మీ అమ్మకు దుప్పుడు తీసి మరి పెట్టా ఏయ్! ఆ! ఏంటి పెట్టేది? ఇవన్నీ చేద్దామని మూట కట్టాను ఈ లోపు మయ్యలేడు ఆ. మా డాడీ ఎవరు చచ్చిపోయాడు
మా డాడీ మీ నాన్నగారు చనిపోయారా? ఆ. అదేమిటండి, తుమ్మ మొద్దులాగా బాగుండేవాడే. ఎప్పుడు చనిపోయాడు మీ నాన్నగారు? ఇప్పుడే ఇప్పుడే ఏయ్, మాకు చీర తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి నువ్వు మీ నాన్నగారిని అక్క. చంపేస్తున్నావా? అక్క అంత అబద్ధమేనే. ఏంటి? మేము అబద్ధాలు ఆడడం నిజం చెప్పం కానీ నేను చూసా అక్క. నేను అమ్మ పొద్దున గుడికి వెళ్ళామా, వీళ్ళ నాన్నగారు మన అమ్మగారు గుడెనక గంట సేపు ఆడు మా నాన్న కాదు ఆ, మా డాడీ మీ డాడీ గంట సేపు గుడెనకెళ్ళి గుసా 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 గుసాలు ఆడుకున్నారే. మరట్టా చెప్పరే అయ్యో అంటున్నదే, అయ్యో అంటున్నది. దుద్దు దుద్దు గుడిసింది మంచముంది. మరట్టా చెప్పరే ఏమని? మీరు ముగ్గురు చూశారంటే ఆ నా కొడుకు ఇంకా బతుకుతాడో ఆ వత్తతోనే మంచాలు పడ్డాడు. అవునా? ఆ. ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నగారికి? తగ్గింది, ఆహా. గురక తగ్గి ఆ. ఎక్కులు మొదలైనవి. ఏంటది? ఎక్కులు మొదలైనవి. ఇప్పుడు ఇంతకు రోగం ఏంది? ఎక్కులు మొదలైతే వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోతే ఈయనెందుకంత ఆనందంగా ఉన్నారు? మరి ఏం చేయమంటారండి? ఎప్పుడు అచ్చోసరాంబోతులాగా ఊరు చుట్టూ తిరగడమే గాని ఇంటి దగ్గర ఉండరా ఉండరా అంటే ఉంటాడాడు. నిజమే కదా పాపం. ఇంటి దగ్గర ఉండరా అంటే మాత్రం ఉంటారా? అందుకే మా ఇంటి చుట్టూ గంగిరెద్దులా తిరుగుతున్నారు పాపం. నా సంగతి ఎందుకు నేను చిన్నపిల్లాడిని. అబ్బో, చాలా చిన్నపిల్లడివి. ఏమండవి ఏంటండి? ఓ పాట పాడరా. ఏమండి, పాడమంటారా? ఏం పాడమంటారు? నీ ఇష్టం వచ్చింది పాడండి. సుబ్బులు సుబ్బి 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 చూడరా చిండోడా. సుబ్బి 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 చూడరా చిండోడా. నీవే కావాలి అసలే నా వయసు లేదా, ఆమె తొలగాలి. అందుకే మన బ్రతుకే మోత. ఏం మోత ఏం మోత? ఏం మోత అది ఏం మోత మీరే చెప్పండి. సుబ్బి 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 కదలే కన్నుల్లోన నీవే, మెదిలే గుండెల్లోన కదలే కన్నుల్లోన నీవే, మెదిలే గుండెల్లోన నీవే, ఇకపై కింద పైన నీవే. నేను కింద పైన ఎవరి కింద అదేంటండి? ఎవరి కింద అదేంటండి? మీకెందుకు వచ్చిందండి ఆ సందేహం? ఎవరి కింద అని అని నీకు అసలు ఏమీ తెలియదు అన్నమాట. మీరే అన్నారుగా కింద పైన అని. అన్నాను కదా, ఆ. అన్నానా లేదా? అది నిర్ణయించుకోవాల్సింది మీరే కదా. అయితే నేను పైనే పైన నేను పైనే. అంటే ఏంటో తెలుసా? శంకుది గంట కొట్టినట్టు అనమాట. పాడి మీద పెట్టుకొని పోతారనమాట. సుబ్బి 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 సుబ్బి
వచ్చేసిందండి ఈ ముండ. ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ ముండ పోదు. మంచి రసవత్రమైన ఘట్టంలో వచ్చి సరదంతా కలిపేసిందండి. దీని పని కూడా అయిపోయిందండి. పిచ్చెక్కి ఈ రాజుపాలెం అంతా తిరుగుతుంది ముండ పొద్దు నుంచి. దీని పని కూడా అయిపోయింది. ఇది రోడ్డుని పడింది. ఆరిపోయాడు ముండా కొడుకు. దీనికి ఎప్పుడు తెలిసింది? వాడి మొహం చూసారా ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం. దీని మొహం చూశారండి, తడారిపోయిన దొంగలాగా ఎలాగుందో. మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు, ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడిలాగా ఉన్నాడు. ఓషముండు ఆడు జోలికి పోబాక. రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడే ముండకాన. ఒరేయ్, కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రా వేధవా. నీ మాటలకి ఈ రాజుపాలు ఎవరంటారా? పిచ్చెక్కి తిరుగుతున్నాడు మన రాజుపాలెం గ్రామం అంతా. వీడేసుకున్న బట్టలు వీడి కాదండి, ఎవరి అమ్మా? అద్దె బట్టలు. అది పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని మహానుభావుడు మా దర్శనీను గారు ఇప్పించాడు ఈ బట్టలు. ఓ చెప్పేచ్చమ్ముండ. శ్రీను గారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అండి. ఆయన బట్టలు నేను, నా బట్టలు ఆయన వేసుకుంటా. తప్పే ఉంది ఇందులో. అట్టా చెప్పుకొని బతుకుతున్నాడు ముండా కొడుకు. మొన్న కొత్తగా సినిమా వచ్చింది రామ్ చరణ్ గారిది, గేమ్ చేంజర్. ఆ సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతున్నాడు గుంటూరులో 5500 5500 అని. ఎవరు? నువ్వు. ఓ చెప్పేచ్చమ్ముండ. అసలు ఆ డిస్ట్రిబ్యూటరే నాదండి. నేనే వేసుకోమని ఇచ్చే గుంటూరు వాళ్ళకి. ఈడు ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్, నా లంగాలు చించి లాల్చీలు కుట్టించుకున్నాడు. వీడికి ఒక డిస్ట్రిబ్యూటర్ లేకపోతే సరే. అంతా అయిపోయినా కొట్టుకోవటం పోలా ముండా కొడుకు దగ్గర. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన వలవేసి గురి చూసి నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన వలవేసి గురు చూసి పట్టాలి. గోళీలు ఆడదామా? గోళీలు అసలు నీకున్నయ్యారా గోళీలు? ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నా కొంప విడిచిపోవటంలా. ఆరిపోయాడు ముండా కొడుకు. ఏవిరా దుప్పట్లు? నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు. ఒరేయ్, ఏవిరా దుప్పట్లు? పోసుకోవాలి ముండా కొడక. ఏమండే రామకృష్ణ గారు, నమస్తే. నమస్తే. ఏంటి బాగున్నారా? మొన్న మీరు మా ఇంటికి వచ్చారంటగా. నేను లేనండి, హైదరాబాద్ ఆటల పోటీలకి వెళ్ళా. ఆటల పోటీలకి వెయిట్ లిఫ్టింగ్ లేపావా? లేపి అక్కడబడేసి అంతే. అవతల వేయలేదండి, వీడి మీద వేసుకుంటే నేను వెళ్ళి లేపా. ఒరే పోసుకోవాలి ముండా కొడక, ఏవిరా దుప్పట్లు? ఏమండే నాగేశ్వరరావు గారు, కొమ్మూరు నాగేశ్వరరావు గారు, నమస్తే. ఏంటి కౌరు, మనం మీ ఊరికి ఏదో ఉద్యోగం కావాలన్నారండి. మరి చెప్పలేదేమండి? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నా పక్కనే ఉన్నాడు. బాగా పర్రు. సంక్రాంతి సంబరాలకు వెళ్ళి మేమంతా. ఈయనే సంక్రాంతి సంబరాలు జరిపించింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కలిసి తిరుగుతారు రోజు ఒక ఫ్లైట్ లో. మరి వాళ్ళ ఇంట్లో దొడ్లు గడిగేది ఈడేగా. మరి నీకేం తెలుసు రాజకీయం? నీకేం తెలుసు రాజకీయం? దీని మాటలు పట్టించుకోబాకండి. మీ ఓడికి రేపు పొద్దున కల్లా మన సీఎం గారితో చెప్పి సిఐ పోస్ట్ చేయించేస్తా. సిఐ పోస్ట్ చేయించేస్తా. ఉపయోగించుకోండి 5 సంవత్సరాలు మమ్మల్ని. ఒరేయ్, ఏమిరా దుప్పట్లు? నమస్తే బాబు. నమస్తే నమస్తే. ఈ పండగ సీజన్లో నేను దొరకనండి. మీరు భలే వాళ్ళే, సంక్రాంతి రాడా వాళ్ళే ఉన్నా. నిన్న కనుమైపోయింది, రేపు కుక్కరు ఉంది మాకు. ఏమని కావాలి? గ్యాదల్లోనా? గ్యాదల్లోనా? గ్యాదల్లో ఇదిగా ఏ గేదెలు కావాలి మీకు? ఏ గేదె కావాలి? ఇదిగో ఏ క్లాస్ అయిన మాడి గేదె ఉంది ఇక్కడ.
మరి జ్ఞాన పాలు ఇస్తుందో ఇవ్వదో మరి రాజనాథ సత్య గారిగా తెలియాలి. ఓ పని చేయండి, ఈ జ్ఞానం ఒట్టిపోయినట్టుంది కానీ ఎక్కసారి పట్టతోడు 2 ఉన్నాయి లోపల, 3 ఉన్నాయి కొట్టుకోడా. ముండా కొడక, అమ్మో అప్పుడు ముండా కొడక, అమ్మో ఇడి చేసిన ముండా కొడక, అమ్మో ఉషో ముండా నువ్వరే ఎందునన్నా నిన్నేమిట్రా నీ బాబునన్నా, ఏమని నీ తాతనన్నా, ఏమని నీ ముత్తాతనన్నా, ఏమని నువ్వు ఒక లెక్కట డబ్బా, నువ్వే డబ్బా. ఒరే నీ బతుకంతా నాకు తెలుసు ముండా కొడక, నీ బతుకు నాకు తెలుసా, నీ బతుకు నాకు తెలియదా? నీ బతుకు అయ్యో నువ్వెంత నీ బతికెంత దొడ్లు గడిగే ముండా కొడక, గ్యాదల్లో అనిపిస్తావా? నాతో పెట్టుకోబాకు, గ్యాదల దగ్గర పేడకళ్ళు ఎత్తిస్తా ముండా కొడక. వాడి మొహం చూసారా, కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందాడు మొహం. నన్నరే అంటవే ఫూల్, ఇంటర్నేషనల్ ఫూల్, రాస్కల్, యూస్లెస్ ఫెలో. నా అంతస్తు ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడ? ఏమిట్రా నీ అంతస్తు? నా పొజిషన్ నీ పొజిషన్ ఏంటి? ఏమిట్రా నీ పొజిషను? నా రేంజ్ ఏంటి నీ రేంజ్ అంటే పొట్లాన్ని మోసుకునే ముండా. అవునా ఆయన అవును. అమ్మాయి మేడానికి వెళ్ళొచ్చి పడుకుంటే దాని అడుగులంగాలన్నీ నువ్వే ఉతికావు, దాని చీరలు మడతేసావు, దాని కాళ్ళు పిసికావు. ఎవరిదో నాయన పొట్లాలు మోసుకునే రేంజి. అమ్మ ముండా ఇవన్నీ ఈ ముండ ఎప్పుడు చూసింది? ఓహో కంటల్లోని చూసావా ముండా? కంటల్లోని చూస్తే సంఖ్య కనిపించి సంఖ్య కనిపించకుండా పోయినాయో. కాళ్ళే బిస్కాను, కథమై కూడా బిస్కాను. ఒక వరలో 2 కత్తులు ఎమడు. అవును. నా కొంపలోంచి పోతావా, కాళ్ళు ఎరుక్కొట్టమంటావా? ఆల్ రైట్, నేను పోతా. ఇంత జరిగిన తర్వాత ఈ కొంపలో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఒకే వారంలో 2 కత్తులు ఇవ్వడం ఉండకనా? ఆల్ రైట్, నేను పోతా. ఇచ్చేయి, ఇచ్చేసాయి. నీకు పెట్టిందంటే బడా నా వద్ద ఏమీయును లేదే. మాలిని నీ వద్ద ఏమీ నువ్వు లేదా? ఏమీయును లేదే. నీవు భలే కంట్రీ దాని వలే ఉన్నావు కానీ బాల సూర్య ప్రభా కలితం వై వెలుగొందు చున్నయది. అదే ఆ బిల్ల దానిని ఏవలకైనంతగనమ్మో. ఆ బిల్ల నాది ఇచ్చేసేయి. పళ్ళు రాల కొడతా, ఈ బిళ్ళ నీదే. మహానుభావుడు హైదరాబాద్ లో చేపించాడు మా రాజనాల సత్య గారి బిళ్ళ. ఆయనకే సొంతం ఈ బిళ్ళ. ఎప్పటికైనా ఎవరు చేపించారమ్మా చెప్పను. ఆయన మధ్యన పిల్లలు కూడా చేయించారా? కాటిచీన హరిశ్చంద్రుడు అయ్యావా? కర్ర కొండ పట్టుకొని పోరా మొండా కొడక. నిన్ను నాశనం చేయకుండా నేను వెళ్తారా మొండకనా? ఆల్ రైట్, నేను పోతా. పంపించేయి. నువ్వే పిలుచుకో. నేనే పిలుస్తా. చింతలో చింతపండు మీ అక్కని రమ్మంటే నువ్వు వచ్చావా? నేనే వచ్చాను బావగారు. ఆల్ రైట్, మా అక్క స్నానం చేస్తుంది. ఆల్ రైట్. ఆకలైన కంబలైన ఒకటి, అన్నమైన ఒకటి. చిత్రం, నువ్వు ఏళ్ళగా చిన్నదానివైన వ్యవహారంలో పెద్దదానివే, ధర్మబుద్ధిలో నీ అమ్మ. పళ్ళు రాలుతాయి. నీ అమ్మ అంటే మీ అమ్మ అనాలి. మీ అమ్మ గారు అనాలి. మీ అమ్మ గారు. చూశారండి ఎన్ని దీపాలు ఆరిపితే ఈ ముండదే పెట్టి వెలిగిపోతుందో, ఎన్ని కొంపలు ఆరిపితే ఈ ముండ కొంప ఎలాగుందో. చిత్రం, మీ అమ్మగారు నన్ను పట్టుకుని అరే అందా. అమ్మా బావగారిని పట్టుకొని ఓరే ఏందిరా రారా పోరా అని అన్నావే. నేను అలా అనలేదే. దుప్పట్లేవి రా అన్నానే. ఎట్ట 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 దుప్పట్లేవి రా అన్నదండి. అదేంటి ఆ ఊపు, ఆ పట్టు, ఆ బిగింపు నీ దగ్గర రాలేదే? ఇంకా అంత అవకాశం
అవకాశం రాలేదులే. పట్లు నేర్చుకోరా. నేర్చుకో. నాతో గుడివాడు వచ్చే పట్లన్నీ నేర్పేస్తా. ఇదిగో చూడు చూడు దుప్పట్లెవ్వి. అమ్మో ఈ పట్లు మనకు తెలియవండు. చిత్రం మీ అమ్మమ్మ నాన్న సందులో బయటికి ఇచ్చేసింది. అవునండి, ఆ సందులు ఆ గొంతులు తెలిస్తే గాని నా కొంపక రావు. అసలు నన్ను రమ్మంటారా పొమ్మంటారా? 4 చేసుకొచ్చా 4 డేస్ బ్యాక్. మీరంతా లేదు ఎక్కడికి వెళ్ళారమ్మా? మద్రాసు వెళ్ళామండి. ఎందుకో? రికార్డులు ఇవ్వటానికి. ఎవరెవరు ఇచ్చారు? చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇచ్చారండి. మరి మీరు ఇవ్వలేదా? నన్ను వద్దన్నారులేండి. ఎవడా రాస్కల్? అమ్మా ఒక పాట అంటే పాడవే, బావగారు వింటారు. పాఠం పాడమ్మా. బావలు 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 బావా సయ్యా సై సై నై నై నువ్వు వెయ్యి వెయ్యి. బావలు సయ్యా మర్దలు సయ్యా బావలు సయ్యా మర్దలు సయ్యా. రింబోల 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 ముందునే పిల్ల నే ముందునే పిల్ల ముందునే పిల్ల నే ముందునే పిల్ల. చేరనే పిల్ల మేము చేరనే పిల్ల చేరనే పిల్ల మేము చేరనే పిల్ల. మర్దలు సయ్యా. పోస్ట్ పోస్టా? మీ నాన్నగారు పోయారండి. మీ నాన్నగారు పోయారు బాబు. అయ్యో డాడీ. ఒరేయ్, ఓరి నీ శోకం నాశనం గాను. ఇది బుద్ధిమంతులు వచ్చే కొంపండి, ఇక్కడ ఏడవకూడదు నువ్వు. ఇదా? ఇది బుద్ధిమంతులు వచ్చే కొంప కాదు, బుద్ధి లేనుడు వచ్చే కొంప. అయ్యా బుద్ధి లేనోడు ఎందుకు వచ్చావయ్యా? సింహం వచ్చింది, బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా ఆ రోజున. అప్పుడు ఆ ఊపట్టా ఉంది. వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా ముండా కొడక.